హాయ్ అండి. చాలామంది జిమ్కి రండి, వింటర్ సీజన్ స్టార్ట్ అయిందంటే అన్నా మోటివేషన్ రావట్లేదన్నా అని అడుగుతున్నారు. తమ్ముడు, మోటివేషన్ రావట్లేదన్నది కరెక్టే, కానీ నీకు మోటివేషన్ వచ్చిన రోజు ఒకటే రోజు 10 కిలోమీటర్లు పరిగెడతావు, రెండో రోజు దుప్పటి కప్పుకొని నిద్రపోతావు. దాన్ని మోటివేషన్ అన్నారు తమ్ముడు. ఎప్పుడు జిమ్కి రావాలి, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఏదన్నా మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని మన హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే దానికి మోటివేషన్ కాదు తమ్ముడు, కావాల్సింది డిసిప్లైన్. ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు చేసి 4వ రోజు శుభ్రంగా పడుకుంటే తమ్ముడు దాన్ని మోటివేషన్ అనరు. ఒక్కరోజు డైట్ చేసి 2వ రోజు ఏమీ తినకుండా 3వ రోజు కడుపు కాల్చుకొని దాన్ని డైట్ మోటివేషన్ అనరు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ డిసిప్లైన్. ఎవరు లేపాల్సిన అవసరం లేదు తమ్ముడు. నీ అంతటికి నువ్వు ఎప్పుడైతే ఒక టైం పీరియడ్ అనేది మెయింటెనెన్స్ చేసుకొని చక్కగా జిమ్కి అయితే జిమ్కి, ఎక్కడికైతే ఏ పని మీద అయితే ఉన్నావు ఆ పని మీదకి వెళ్తే నీకు సెల్ఫ్ డిసిప్లైన్ వస్తుంది. నువ్వు అనుకున్న పనిలో కూడా మంచి విజయం అనేది నీకు వస్తుంది తమ్ముడు. ఎప్పుడైతే ఇలాంటి మోటివేషన్స్ ఉంటాయో ఆ రోజే నీ గోల్ నువ్వు అచీవ్ చేసుకోగలవు. లేకపోతే నీ గోల్కి నువ్వు అచీవ్గా వెళ్ళలేవు. దాన్ని బట్టి నువ్వు నీ గురించి నువ్వు సెల్ఫ్గా ఆలోచించుకుంటేనే మంచిది తమ్ముడు. ఇప్పుడు అర్థం చేసుకో తమ్ముడు, మోటివేషన్ కావాలా, డిసిప్లైన్ కావాలా. చివరగా ఒక మాట తమ్ముడు, కొత్త సినిమా వస్తుంది అంటే ఎవరో లేపాల్సిన అవసరం లేదు తమ్ముడు. నీ అంతటికి నువ్వే అర్ధరాత్రి 12ంటికి మరీ టైం పెట్టుకొని లెగుస్తావు తమ్ముడు. ఇంతకంటే నేను నీకేం చెప్పాల్సిన అవసరం లేదు తమ్ముడు. థ్యాంక్ యూ. నరేష్ ఫిట్నెస్ ట్రైనర్, విజయవాడ.